రాజు రక్షణ చేయకపోతే నిత్యము ధనవంతులకు చావులు, బంధనాలు, ఇతర బాధలు తప్పవు. మమకారం అనేది ప్రజలకు తెలియకుండా పోతుంది. అందరికీ అకాల మరణాలే కలుగుతాయి. లోకమంతా దొంగలమయమవుతుంది. ఘోర నరకంలో పడిపోతుంది. రాజా, రక్షణ లేకపోతే దోషం కాదనిపిస్తుంది. అంటే ఎవడు కృషి చెయ్యడు, వ్యాపారం చేయడు, వేదధర్మం నశించిపోతుంది. రాజు పరిపాలన చేయకపోతే యథావిధి దక్షిణలతో యజ్ఞాలే జరగవు, వివాహాలు జరగవు, ఆరోగ్యకరమైన సమాజమే ఉండదు. రాజు రక్షించకపోతే ఎద్దులు ఆవులతో కలవవు. ప్రజలు పెరుగు కుండలు చిలకరు. ప్రజలు ఆవుల మందలు నశించిపోతాయి. రాజు రక్షించకపోతే భయంతో అందరి మనసులు విలవలలాడిపోతాయి. ఆహాకారాలు చెలరేగుతాయి. అంతా అచేతనమై క్షణంలో నశించిపోతుంది. రాజు రక్షించకపోతే విధిపూర్వకమైన దక్షిణలతో నిర్భయంగా దీర్ఘ సత్రయాగాలు సాగవు. రాజు రక్షించకపోతే బ్రాహ్మణులు 4 వేదాలను అధ్యయనం చేయరు. విద్యలలో కానీ వ్రతాల్లో కానీ స్నాతకులు తయారు కారు. రాజు రక్షించకపోతే ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు. దానితో ధర్మ సంగతి కలగదు. దొంగ పారిపోవలసినటువంటి అవసరం లేకుండా దర్జాగా ఉంటాడు. రాజు రక్షించకపోతే చేతిలో దాన్నే చేతిలోనే కొట్టేస్తాడు. అన్ని కట్టడాలు కూలిపోతాయి. లోకమంతా భయంతో పరుగులు తీస్తుంది. రాజు రక్షించకపోతే నీతి లేని విచ్చలవిడిగా సంచరిస్తారు. వర్ణాలన్నీ సంకరమైపోతాయి. రాష్ట్రమంతటా కరువు ఏర్పడుతుంది. వివృత్య హి యథాకామం, వివృత్య హి యథాకామం గృహద్వారాణి శేరతే, గృహద్వారాణి శేరతే మనుష్యారక్షిత రాజ్ఞా, మనుష్యారక్షిత రాజ్ఞా సమంతాద కుతో భయాగ, సమంతాద కుతో భయాగ. రాజు ప్రజలను చక్కగా రక్షిస్తూ ఉంటే ప్రజల ఇంటి తలుపులు తీసుకొని నిర్భయలై యథేచ్ఛగా నిద్రపోతారు. రాజు ధార్మికుడై చక్కగా భూమిని రక్షిస్తూ ఉండకపోతే జనులు పరస్పరం తిట్టుకుంటారు. దొంగతనాలు చెప్పనే అక్కర్లేదు. రాజు చక్కగా రక్షిస్తే పురుషులు సాయం లేకపోయినా స్త్రీలు సర్వాలంకారాలు పెట్టుకొని నిర్భయంగా వీధుల్లో సంచరిస్తారు. ధర్మ మేవ ప్రపద్యంతే నహింసంతి పరస్పరం అనుగృహ్ణంతి చాన్యోన్యం యదా రక్షతి భూమిపః, యదా రక్షతి భూమిపః. రాజు చక్కగా రక్షిస్తే ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తారు. ఒకరినొకరు హింసించుకోరు, ఒకరినొకరు ఉపకారం చేసుకుంటారు. రాజు చక్కగా రక్షిస్తే 3 వర్ణాల వారు వేర్వేరు మహాయజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఏకాగ్రతతో విద్యలను అధ్యయనం చేస్తారు. ఈ లోకమంతా వార్త మీద నిలుస్తుంది. వేదం దాన్ని ధరిస్తుంది. రాజు చక్కగా పాలిస్తే అంతా చక్కగా నడుస్తుంది. రాజు బలంతో శ్రేష్టమైన భారం భుజానికి ఎత్తుకొని ప్రజలను భరించేటప్పుడు లోకమంతా ప్రసన్నంగా ఉంటుంది. రాజు లేకపోతే సర్వభూతాలు స్తంభించిపోతాయి. రాజు ఉంటేనే నిత్యము చక్కగా ప్రవర్తిస్తాయి. అటువంటి రాజును పూజింపకుండా ఎవరుంటారు? సర్వలోకానికి భయం కలిగించే భారం మోసే రాజు యొక్క ప్రియాన్ని హితాన్ని చూసే మానవుడు 2 లోకాలను జయిస్తాడు. అటువంటి రాజును గురించి మనసులో అయినా పాపంగా ఆలోచించేవాడు ఇహలోకంలో క్లేశం అనుభవించి చనిపోయాక నరకం పొందుతాడు. నహి జాత్వవ మంతవ్యః, నహి జాత్వవ మంతవ్యః మనుష్య ఇతి భూమిపః, మనుష్య ఇతి భూమిపః మగతి దేవత హేష,
మహితీ దేవత హేష నరరూపేణ తిష్టతి నరరూపేణ తిష్టతి. సామాన్య మానవుడని రాజును కించపరచకూడదు. అతడు నరరూపంలో నిలిచినటువంటి ఒక మహా దేవతా స్వరూపం అనుకోవాలా. రాజు ఆయా సమయాలకు తగినట్లు అగ్ని, సూర్యుడు, మృత్యువు, కుబేరుడు, యముడు అనే 5 రూపాలు పొందుతాడు. వంచింపబడిన రాజు తన సమీపంలో ఉన్నటువంటి పాపాల్ని కాల్చివేస్తున్నప్పుడు అగ్నిరూపం ధరిస్తాడు. గూఢచారులతో సర్వ ప్రాణుల ప్రవృత్తులను చూసేటప్పుడు, ప్రజలను క్షేమం కలిగించేటప్పుడు సూర్యుని రూపం ధరిస్తాడు. కపటులైన ప్రజలను కోపంతో 100ల కొద్దీ పుత్ర పౌత్రులతో అమాత్యులతో సహా చంపేటప్పుడు మృత్యువు రూపం ధరిస్తాడు. అధార్మికులందరినీ తీవ్ర దండాలతో శిక్షిస్తున్నప్పుడు, ధార్మికులను అనుగ్రహించేటప్పుడు యముని రూపం ధరిస్తాడు. ఉపకారాలను ధనధారాలతో తృప్తిపరుస్తున్నప్పుడు, అపకారాల నుండి వివిధ రత్నాలు లాక్కొనేటప్పుడు, ఒకరికి ధనమిచ్చేటప్పుడు, ఒకరి నుండి ధనం లాక్కొనేటప్పుడు రాజు కుబేరుని రూపం ధరిస్తాడు. సమర్థుడు, నిపుణంగా కార్యనిర్వహించేవాడు, లోకాన్ని ధర్మ సహితంగా కాంక్షించే అసూయ లేనివాడైనటువంటి రాజుకు వ్యతిరేకంగా నిలవరాదు. పుత్రుడు, సోదరుడు, స్నేహితుడు, చివరకు ఆత్మ సమయుడైనట్టు సరే రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాడు సుఖపడలేడు. మండిన అగ్ని కాలిస్తే ఎక్కడో కొంచెమైనా మిగలవచ్చునేమో కానీ రాజు యొక్క తిరస్కారం పొందిన వాడికి మిగలడం అనేది ఎక్కడా ఉండదు. రాజు యొక్క రక్షణీయ వస్తువులన్నిటికీ మానవుడు దూరంగా ఉండాలి. రాజు యొక్క సొమ్మును హరించటాన్ని మృత్యువులాగా దూరంగా ఉంచాలి, అసహించుకోవాలి. మృగము మారణ యంత్రాన్ని తాకితే వెంటనే నశిస్తుంది. అలాగే రాజు సొమ్మును తాకినవాడు వెంటనే నశిస్తాడు. తెలివైనవాడు రాజధనాన్ని తన ధనంలాగా రక్షించుకోవాలి. రాజధనం అపహరించిన వారు ఘోరమైన నరకంలో చాలా కాలం పడి ఉంటారు. ఆ నరకం చైతన్యరహితం చేస్తూ నిలకడలేనిది అయి ఉంటుంది కూడా. భోజుడు, విరాట్టు, సామ్రాట్టు, క్షత్రియుడు, భూపతి, నృపుడు ఈ పదాలతో స్తుతులనందే రాజును ఎవరైనా పూజిస్తారు. అందుచేత చక్కగా బ్రతకాలనుకునేవాడు నియమవంతుడు, మనస్సును జయించి ఇంద్రియ నిగ్రహం కలవాడు, మేధావి, జ్ఞాపక శక్తి కలవాడు, సమర్థుడు అయి రాజును ఆశ్రయించాలి. కృతజ్ఞుడు, ప్రాజ్ఞుడు, నీచబుద్ధి లేనివాడు, దృఢభక్తి కలిగిన జితేంద్రియుడు, ధర్మనిత్యుడు, నీతికి నిలబడేవాడు ఆయన మంత్రిని రాజు పూజించాలి. దృఢభక్తి కలిగిన ప్రజ్ఞాశాలి, ధర్మజ్ఞుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, శూరుడు, నీచపు పనులు చేయనివాడు, ఒక్కడూ చక్కగా పనులు నిర్వహించగలవాడిని రాజు ఆశ్రయించాలి. రాజు మనుష్యుణ్ణి బలవంతుడిగా చేస్తాడు, బలహీనుడిగా కూడా చేస్తాడు. రాజును తిరస్కరించిన వానికి సుఖం ఉండదు. తనకు ఆశ్రయించిన వానికి రాజు సుఖం చేకూరుస్తాడు. రాజుకు ప్రజలు మొదటి శరీరం. ప్రజలే రాజుకు సాటిలేని దేహం. రాజు లేకపోతే దేశాలు నిలవు, దేశాలు లేకపోతే రాజులే లేరు. రాజు ప్రజల యొక్క ఉత్తమ హృదయం. గతి, ప్రతిష్ట, ఉత్తమ సుఖము రాజే. రాజును ఆశ్రయించిన పురుషులు ఈ లోకాన్ని, పరలోకాన్ని కూడా జయిస్తారు. ఇంద్రియ నిగ్రహంతో, సత్యంతో, మైత్రితో రాజు భూమిని పాలించి గొప్ప యజ్ఞాలు చేసి కీర్తి పొంది స్వర్గంలో శాశ్వత స్థానం పొందుతాడు. బృహస్పతి ఇలా చెప్పగా వసుమనుడు శ్రద్ధతో ప్రజా పరిపాలన చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. రాజు విశేషంగా చేయవలసినటువంటి కార్యం ఏది మిగిలింది? రాష్ట్రాన్ని రాజు ఎలా రక్షించాలి? శత్రువులను ఎలా జయించాలి? రాజు గూఢచారులను ఎలా ప్రయోగించాలి? ఆయా వర్ణాల వారి విశ్వాసం ఎలా పొందాలి? సేవకులను, భార్యను, పుత్రులను ఎలా ఆదరించాలి అని ధర్మరాజు ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు: రాజా,
రాజు కాని రాజ్యాధికారి కానీ చేయవలసిన రాజకార్యాలను వివరిస్తాను, ఏకాగ్రతో విను. ఆత్మాజేయ సదా రాజ్ఞ, ఆత్మాజేయ సదా రాజ్ఞ, తతో జేయాశ్చ శత్రవః. ప్రయత్నాత్ కృతవాన్ వీరః, ప్రయత్నాత్ కృతవాన్ వీరః, ప్రజానాం పరిపాలనం, ప్రజానాం పరిపాలనం. రాజు ఎల్లప్పుడూ తన చిత్తాన్ని గెలవాలి, తర్వాత శత్రువులను జయించాలి. చిత్తాన్నే జయించిన వాడు శత్రువుని ఎలా జయిస్తాడు? ఆత్మ విజయం అంటే పంచేంద్రియాలను నిగ్రహించడమే. జితేంద్రుడైన రాజే శత్రువులను బాధింపగలడు. దుర్గాలలోనూ, రాష్ట్రం సరిహద్దులలోనూ, నగర సమీపాలలోనూ, పురాల ఉద్యానాలలోనూ రక్షకులను నియమించాలి. సంస్థానాల్లోనూ, అన్ని పురాలలోనూ, నగరాలలోనూ, అంతఃపురంలోనూ, రాజభవనంలోనూ రక్షకులకు నియమించాలి. తర్వాత జడులు, అంధులు, చెవిటివారి ఆకారాలు కల వారిని, ప్రజ్ఞావంతులను, ఆకలి దప్పులను, శ్రమను భరించగల వారిని పరీక్షించి గూఢచారులుగా నియమించాలి. మంత్రులు, మిత్రులు, కుమారులు మొదలైన వారి మీద కూడా గూఢచారులను మెలకువతో నియమించాలి. పురంలో, రాష్ట్రంలో సామంతరాజులతో ఒకరికొకరు తెలియకుండా గూఢచారులను నియమించాలి. వ్యాపార ప్రదేశాల్లో, క్రీడా ప్రదేశాల్లో, సమాజాల్లో, భిక్షుకులలో, తోటల్లో, ఉద్యానవనాల్లో, పండిత సభల్లో, వివిధ ప్రదేశాల్లో, 4 వీధుల కూడళ్లలో, ధనవంతుల గృహాల దగ్గర శత్రువులు పంపిన గూఢచారులను గుర్తించాలి. ధర్మరాజా, ఇలా శత్రువుల గూఢచారులను విచక్షణతో వెతికి పట్టుకోవాలి. తాను బలహీనుడు అని రాజు భావిస్తే మంత్రులతో ఆలోచించి బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకోవాలి. ముందుగా నీతిశాస్త్రం యొక్క తత్వం తెలిసిన బ్రాహ్మణుని అడగాలి. తర్వాత నీతికి ఓదుడైనటువంటి రాజును అడగాలి. ఆ తర్వాత శాస్త్ర మెరిగి హితం చేసే వైశ్య శూద్రులను అడగాలి. తన బలహీనత బయటపడకముందే శత్రువుతో సంధి చేసుకోవాలి. ఏదైనా ప్రయోజనం కోరినప్పుడు కూడా విచక్షణుడైన రాజు త్వరపడి సంధి చేసుకోవాలి. రాష్ట్రాన్ని ధర్మపూర్వకంగా పరిపాలిస్తూ గుణవంతులు, ఉత్సాహవంతులు, ధర్మజ్ఞులు, సాధువులైన వారి ద్వారా రాజు శత్రువులతో సంధి చేసుకోవాలి. తెలివైన రాజు తనను గెంటివేయాలనుకునే శత్రువులను తెలుసుకొని వారిని పూర్వం అపకారం చేసిన వారిని, లోకం చేత ద్వేషింపబడే వారిని చంపివేయాలి. ఉపకారం కానీ అపకారం కానీ చేయలేని వారిని పెకిలించి వేయటానికి శక్యం కాని శత్రువును ఉపేక్షించాలి. వీరుడు, యుద్ధ కళా నిపుణుడు, బలవంతుడు, కష్టాలు లేనివాడైనటువంటి రాజు ముందు నగర రక్షణ చేసుకోవాలి. తర్వాత యాత్రా విధానానికి సంబంధించి రక్షణ చేసుకోవాలి. అప్పుడు యాత్రకు ఆజ్ఞాపించాలి. యుద్ధయాత్రకు ఎవని మీదకు వెడుతున్నాడో ఆ శత్రురాజు స్వభావం ముందు తెలుసుకోవాలి. వానికి మిత్రులు, బంధువులు ఉండకూడదు. ఇతరులతో యుద్ధంలో ఉన్నవాడు కావాలి. ఒళ్ళు తెలియకుండా ఉండేవాడు కావాలి. దుర్బలుడని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసిన తర్వాతనే యుద్ధయాత్రకు బయలుదేరాలి. పరాక్రమం గల రాజు హీనునికి ఎన్నడూ వశమైపోరాదు. గూఢంగా అతని బల పౌరుషాలను తగ్గింపజేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. శస్త్రాలతో, అగ్నితో, విషంతో అతని రాష్ట్రాన్ని పీడించాలి. శత్రువు యొక్క మంత్రులకు, ప్రియ వ్యక్తులకు పరస్పరం వివాదాలు సృష్టించాలి. రాజ్యం కోరే తెలివైన రాజు యుద్ధాన్ని విడిచిపెట్టాలి. 3 ఉపాయాలతో రాజ్యం లాక్కోవాలని బృహస్పతి చెప్పాడు. మొదట సామోపాయంతోనూ, తర్వాత కొంత దానం చేసి, ఆ తర్వాత వాని మిత్రులతో భేదం పెట్టి, ఇలా ఉపాయాలతోనే రాజ్యం పొంది తృప్తి పడాలి. అతడే పండితుడు. ధర్మరాజా, ప్రాజ్ఞుడైన రాజు ప్రజల నుండి 6వ భాగం మాత్రమే
పన్ను గ్రహించాలి. అది కూడా ప్రజల రక్షణ కోసమే గ్రహించాలి. 10 విధాలుగా దండింపదగిన మత్తులు మొదలైన వారి నుండి కూడా పౌరుల రక్షణ కోసమే చాలా తక్కువ పన్ను గ్రహించాలి. పుత్రులను మనువులను చూసినట్లు ప్రజలను చూడాలి. కానీ ధర్మ నిర్ణయాది వ్యవహారంలో మాత్రం పక్షపాతం చూపరాదు. న్యాయ పరిష్కారాలలో వినటానికి సర్వ ప్రయోజనాలు చూడగల ప్రాజ్ఞలను నియమించాలి. ఈ వ్యవహారంలోనే రాజ్య ప్రతిష్ట వెల్లడవుతుంది. టంకశాల, నాణెములను ముద్రించేశాల, ఉప్పు పొలాలు, ధాన్య విక్రయ కేంద్రాలు, రేవులు, గజసైన్యం దగ్గర రాజు తనకు ఆప్తులను హితులను మంత్రులుగా చేయాలి. సరైన దండనీతిని ప్రవర్తింపజేసే రాజు ధర్మం పొందుతాడు. రాజు యొక్క నిరంతర దండమే చక్కని ధర్మమని ప్రశంసనీయబడింది. రాజు వేదాలు వేదాంగాలు తెలిసిన ప్రాజ్ఞుడు, తపస్వి, దానశీలుడు, యజ్ఞశీలుడై ఉండాలి. ఈ గుణాలన్నీ రాజులో స్థిరంగా ఉండాలి. ఈ వ్యవహారం లోపిస్తే రాజుకు స్వర్గం లేదు, కీర్తి లేదు. బలీయుడైన రాజు చేత పీడింపబడితే తెలివైన రాజు కోటను ఆశ్రయించాలి. సమయం చూసి మిత్రుల సహాయం పొంది రక్షణ విధానం ఏర్పరచుకోవాలి. సామ భేదోపాయాలు కానీ యుద్ధం కానీ విధాన నిశ్చయం చేసుకోవాలి. మార్గాల్లో గోశాలను నిర్మించాలి. గ్రామాలను తీర్చిదిద్దాలి. వాటిల్లోనూ శాఖా నగరాల్లోనూ మిత్రులను ప్రవేశపెట్టాలి. ధనవంతులు బలవంతులు అయిన వారిని రహస్యంగా దుర్గాలలోనూ దేశాలలోనూ బ్రతిమాలి అయినా ప్రవేశపెట్టాలి. అవసరమైతే రాజు స్వయంగానే తన పొలాలను కోయించాలి. అది సాధ్యపడకపోతే అగ్నితో కాల్చివేయాలి. శత్రువుకు ఆహారం దొరకకుండా చేయాలి. శత్రువు యొక్క పొలాల్లో ఉండే పంటలను కాపాడే ప్రజలను భేదించాలి. లేదా తన బలగంతో ఆ పంటలన్నీ నాశనం చేయాలి. నదుల మీద వీధుల మీద ఉన్నటువంటి వంతెనలను కూల్చివేయాలి. చెరువులలోని నీటిని వదిలేయాలి. అది కుదరకపోతే ఆ జలాన్ని విషంతో కలుషితం చేయాలి. అప్పుడు కానీ తర్వాత కానీ మిత్రకార్యం చేయవలసి ఉన్నా సరే వదిలిపెట్టి యుద్ధంలో తన శత్రువును చంపగల పొరుగు దేశపు రాజును ఆశ్రయించుండాలి. రాజు తన చిన్న దుర్గాలను పూర్తిగా నాశనం చేయాలి. చిన్న చిన్న చెట్లనన్నిటినీ నరికివేయాలి. అందులో రచ్చబండ చెట్లను వదిలివేయాలి. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను మాత్రమే నరకాలి. రచ్చబండల మీద చెట్ల ఆకులను కూడా కోయరాదు. బయటి ప్రాకారం మీద శత్రువుల సంచారం దూరం నుంచే కనిపెట్టడానికి కట్టే బురుజులు నిర్మించాలి. అట్లా బురుజుల మీద నుంచి సన్నని రంధ్రాల ద్వారా శత్రువులను కనిపెట్టే వారిని ఆకాశ రక్షకులు అంటారు. ఆ రంధ్రాల నుండి కాలిన ఇనుప గుండులను ప్రయోగిస్తారు. వాటిని ఆకాశ జనునులు అంటారు. వాటిని ఏర్పరచుకోవాలి. మేకులు, మొసళ్ళు, పెద్ద చేపలతో పరిగను నింపాలి. ప్రమాద సందర్భాలలో పురజనులకు పారిపోవటానికి దొడ్డిదారులను ఏర్పరచాలి. వాటికి రాజద్వారానికి అలా అన్ని విధాల రక్షణ ఏర్పరచాలి. ద్వారాలలో పెద్ద పెద్ద యంత్రాలు నిర్మించాలి. శతఘ్నులను నిలపాలి. అవి అన్నీ తనకు వశమై ఉండాలి. వంటకట్టెలను సరిపడా తెచ్చుకోవాలి. అలాగే నూతులను త్రవ్వించాలి. పూర్వమే త్రవ్విన నూతులను పరీక్షించి వాడుకోవాలి. గడ్డి కప్పిన ఇండ్ల మీద బురద పూత పెట్టాలి. చైత్రమాసంలో అగ్నిభయం వల్ల గడ్డిని తీసివేయాలి. యుద్ధ సమయంలో రాత్రుల యందే రాజు అన్నం వండించాలి. పగటిపూట ఒక్క అగ్ని కార్యంతో తప్ప వంటకి పొయ్యి వెలగరాదు. గృహాల్లోని అగ్నులను కప్పి ఉంచాలి. పగటిపూట ఆ ఇంట్లో అగ్ని ప్రజ్వలితుందో ఆ ఇంటి వాడికి వదయే శిక్ష అని చాటించాలి. నగర రక్షణ కోసం ఇలా చేయాలి. 4 వీధుల కూడళ్లలోనూ మంత్రుల మొదలైన ప్రధానాల ఇళ్ల దగ్గర, కార్యాలయాల దగ్గర, పెద్ద పెద్ద భవనాల దగ్గర అందరి మనసులను తెలుసుకోగల గూఢచారులను నియమించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.